అమ్మ వాళ్ళు వచ్చారా? నాని పడుకున్నాడా? అలా ఉన్నారేంటి? ఏం జరిగింది? ఏమీ లేదు. అమ్మయ్యా, బావ వచ్చేసావా? ఇందాకటి నుంచి మీకోసమే వెయిట్ చేస్తున్నా. అమ్మా, నువ్వు నాన్న ఎక్కడికి వెళ్ళారు? కావాలని వెళ్ళడం కాదు బావా. ఉన్నట్టుండి అత్తయ్యకి హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకెళ్లాం. అవునలుడు, డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఏం పర్వాలేదు అని చెప్పేదాకా మేమందరం చాలా కంగారు పడిపోయాం. అమ్మా, సమయానికి నేను నీ దగ్గర లేకపోయాను. ఇప్పుడు నీకెలా ఉంది? పర్వాలేదు బాబు, తగ్గిపోతుందిలే. అమ్మకంత సీరియస్గా ఉంటే నాకెందుకు ఫోన్ చేయలేదు? ఆ విషయం చెప్పడానికి మీకు కాల్ చేశాను కదా బావా. మాట్లాడబోతుంటే సిగ్నల్ కట్ అయిపోయింది. నువ్వేమో ఫిజియోథెరపీకి వెళ్ళావు, మాధవి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అక్కకి ఫోన్ చేస్తే రెస్పాన్సే లేదు బావా. అదేంటి? ఏంటంటే ఏం చెప్పాలి? కారు లేదు, డ్రైవరు లేడు. సమయానికి దగ్గరుండి చూసుకోవాల్సిన ఆడది కూడా ఇంట్లో లేదు. చివరికి హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేక ఆ డాక్టర్ని బతిమాలుకోవాల్సిన కర్మ పట్టింది. అవునల్లుడు, స్పృహ లేని స్థితిలో ఉన్న అక్కని హాస్పిటల్కి తీసుకెళ్లే తొందరలో మీ నాన్నగారు తన పర్సుని ఫోన్ని ఇంట్లోనే మర్చిపోయారు. నా మెళ్ళో ఉన్న బంగారు గొలుసుని తీసిస్తానన్నా ఆ డాక్టర్ ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి? హర్ష, నువ్వేమైనా అనుకో, ఇవాళ నా మనసు చాలా చాలా గాయపడింది. అదెవరి వల్లో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. సారీ నాన్న, అలా జరగాల్సింది కాదు. కారణం ఏదైనా మీకు బాధని కలిగించినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. హర్ష, అనుకోకుండా జరిగిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు కూడా అలసిపోయి ఉంటావు, వెళ్ళి పడుకో. నాకు నిజంగానే తెలియదండి. ప్లీజ్, పరిస్థితి మొత్తం నాకు అర్థమైంది. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదని నాకు తెలుసు. ఇంతకంటే ఇప్పుడు ఇంకేమీ చెప్పలేను.
ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అంటే ఇదే మరి. అత్తయ్య పడుకోండి. మావయ్య, ఏదైనా అవసరం ఉంటే ఎంత రాత్రైనా సరే నన్ను పిలవండి. అలాగేనమ్మా. ఏంటక్కా, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైందా? ఇక మీదట సీన్ మొత్తం రివర్సే. శివ ఎంత గొప్పగా మాట్లాడాడు, నా కోసం ఎంత ధైర్యంగా నిలబడ్డాడు. నేను ఈ పెళ్లిని ఆపడానికే వచ్చాను, మళ్ళీ నా ఫ్రెండు అని అందరి ముందు ఎంత ఆవేశంగా చెప్పాడు. అప్పటిదాకా హీరోలాగా దడదడలాడించిన వాడు వాళ్ళ చిన్నమ్మగారు రాగానే నేను ఉండమన్నా ఉండకుండా నా చేతిని విడిపించుకొని వెళ్ళిపోయాడు. నెలకి జీతమిస్తున్నంత మాత్రాన శివ మీద ఆవిడ గారి పెత్తనమేంటో. శివ, ఇలా నీ పక్కన నా బొమ్మను చూస్తుంటేనే పట్టరానంత ఆనందంగా ఉంది. నిజంగా నువ్వు నావాడివైపోతే ఆ సంతోషాన్ని నా గుండె తట్టుకోగలదా? ఏరా, నేను నీ ఫ్రెండుని మాత్రమేనా? నీకింకేమీ కానా? అసలు నిన్నెలా అర్థం చేసుకోవాలరా బాబు? ఒక్కోసారి నా మీద బోలెడంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు, అంతలోనే ఇది నా బాధ్యత అంటావు. చెప్పరా శివ, నేనెవడికో పెళ్ళన్నైపోతే నీకేంటి? నా మీద నీకు ఇది లేకపోతే మా నాన్ననే ఎదిరించాల్సిన అవసరమేంటి? నీ మొహం ఇది లేదు అది లేదు, అనవసరంగా శివ మీద ఆశలు పెట్టుకోకు. అలా అంటావేంటి? ఆగమేఘాల మీద వచ్చి శివ నా పెళ్లి నాపాడు అంటే ఏంటర్థం? ఒక మంచి స్నేహితుడిగా నీకిష్టం లేని పెళ్లి నాపి నిన్ను కాపాడాలనుకున్నాడు, అంతే కదా? ఏం కాదు, వాళ్ళకి దొరకకుండా శివ నన్ను దాచిపెట్టినప్పుడు తాకేంత దగ్గరలో నేను మా ఒడి గుండె చప్పుడు విన్నాను. మరి గుండెని తాకేంత దగ్గరలో ఉన్నా శివాలో నిన్ను కాపాడాలి అనే ఆరాటం తప్ప ఒక వయసులో ఉన్న మొగాడిలాగా ఆ స్పర్శలో నీకు తేడా కనిపించలేదా? పోనీ మీరిద్దరూ ఎన్నోసార్లు ఏకాంతంగా ఉన్నారు కదా, కనీసం అప్పుడైనా శివ నిన్ను ఆశగా ముట్టుకోవాలని చూశాడా?
నేనే అవకాశం ఇచ్చినా శివ ఎప్పుడు తన హద్దులు దాటనే లేదు. మరి తను స్నేహంగా ఉంటే నువ్వది ప్రేమని ఎలా అనుకుంటావు? ఇదిగో ఏదేదో చెప్పి నన్ను కంగారు పెట్టకు. నేను సీతమ్మ చెట్టుకి ముడుపు కట్టాను. ఈ జన్మకి శివే నా మొగుడు అని నువ్వనుకుంటే సరిపోదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అబ్బా అదే కదా నా ప్రశ్న. ఆ చప్పట్లు ముచ్చట్లు ఎప్పుడు అని. ఎప్పుడో నా కూతురికి పెళ్ళయ్యేది ఎప్పుడో? నానా మళ్ళీ తాగుచ్చావా? అవునా మళ్ళీ నీ పెళ్ళి ఆగిపోయిందనే బాధలో ఫుల్గా తాగొచ్చేసానే. ఛీ, తాగడానికి నీకు రోజు ఏదో ఒక సాకు బాగానే దొరుకుతుంది. నీ మీద ఒట్టే మళ్ళీ కడుపులో బెంగ, గుండెల్లో గుబులు, తిండి నిద్ర 2 కరువైపోయినాయే. చాలే ఆపు. ఈ జన్మకి నాకు పెళ్ళవుతుందో లేదో కానీ నువ్వు మాత్రం ఇలా తాగి తాగి నా కొంప ముంచేలా ఉన్నావు. మళ్ళీ నేనంత తేలిగ్గా చావనే. నీ పెళ్ళిని నా కళ్ళారా చూసేదాకా చచ్చిన సావనే. అర్థమైందా? బాగానే అర్థమైంది గాని పద లోపలికి. పద నాన్న. శివ, నువ్వు చెప్పేది వింటుంటే మాధవమ్మ మీద జాలేస్తుంది. అయినా ఆ నందిని అమ్మ ఏవేవో కల్పించి చెప్తే మాత్రం పెద్దయ్య గారు అంత తేలిగ్గా ఎలా నమ్మేస్తారు? ఏం చేస్తాం, హాస్పిటల్లో బిల్లు కట్టడానికి పెద్దయ్య గారి చేతిలో డబ్బు లేక తప్పనిసరి ఆ డాక్టర్ని బ్రతిమాలుకోవాల్సి వచ్చింది కదా. అందుకని ఇంటి కోడల్ని ఆ నందిని అమ్మ అనరాని మాటలంటుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇన్నేళ్లుగా పెద్దయ్య గారికి మాధవమ్మ ఎంత మంచిదో తెలుసు కదా. అన్నీ తెలిసి కూడా అలా ఆవేశపడిపోతే ఏంటర్థం? పాపం అమ్మగారు ఎంత బాధపడ్డారో నా కళ్ళారా చూశాను. బోరున ఏడుపు. పెద్దయ్య గారు ఇన్నాళ్ళు దేవత అనేవారు. ఒక్క పొరపాటు జరిగితేనే అంతలా తిట్టేశారు. అలా తిట్టడానికి కారణం ఆ చుప్పనాతి నందినియే. ఆ ముచ్చుమొహంది కావాలని పెద్దయ్య గారికి ఏవేవో ఎక్కించి చెప్పుంటుంది. లేకపోతే వాళ్ళ అత్తయ్య గారిని హాస్పిటల్లో చేర్పించారని తెలుసుంటే మాధవమ్మ వెళ్లకుండా ఎందుకుంటుంది? ఇదిగో ఈ గొప్పోళ్ళ వ్యవహారం ఎప్పుడూ ఇంతే. ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుంటారో, ఇంకెప్పుడు నేలకేసి కొడతారో ఆ దేవుడికే తెలియాలి. అది కాదు లక్ష్మయ్య, కావాలని ఎవరైనా తప్పు చేస్తే తిట్టొచ్చు. చెయ్యని తప్పుకి అన్యాయంగా తిడితే బాధగా అనిపించదా? శివ, వదిలే. మేమిద్దరం ఇక్కడే ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాం. చేయని తప్పులకి మేం కూడా ఎన్నోసార్లు మాటలు పడ్డాం. జరిగినవన్నీ ఎప్పటికప్పుడు మర్చిపోలేకపోతే మనం బతకలేమయ్యా. మన సంగతి సరే లక్ష్మయ్య, చిన్నమ్మగారు ఈ ఇంటి కోడలే కదా. అలాంటి మంచి మనిషి చేత కన్నీళ్లు పెట్టించడం పాపం కదా. ఏ శివ, ఎవరో తెలియాలి. ఏ శివ, ఎవరు మా చెల్లి చేత కన్నీళ్లు పెట్టించింది ఎవరు? నాకు ఇప్పుడే తెలియాలి. వద్దులే, ఇప్పటిదాకా జరిగింది చాలు. ఏంటి చాలు? మీరు చెప్పకపోతే నేను ఊహించలేను అనుకున్నారా? ఈ ఇంట్లో మా చెల్లిని సతాయించేది ఆ నందిని బాబురావే. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చి పారేస్తాను. మాధవికి పీచే కౌన్ హే మాలు? ప్రసాద్. ప్రసాద్. ఈ ప్రసాద్ రంగంలోకి దిగితే ఎవరైనా సరే షేక్ షేక్ అయిపోవాల్సిందే. అసలే ఇంట్లో గొడవగా ఉంది. ఈ తాగుబోతోడు వెళ్ళి
కోపంతో ఇంకెంత రచ్చ చేస్తాడో. వాడి మొహం, ఆ బాబురావు దగ్గరే చిల్లర డబ్బులు అడుక్కునేవాడు ఎదురు తిరిగి వాళ్ళనేం చేస్తాడు? ఏదో వీరంగం చేసినట్టు ఫోజు కొట్టి మళ్ళీ ఓ కోటర్ మందికి డబ్బులు లాక్కుంటాడు. చిచి, చిన్నమ్మగారు ఎంత మంచివారో. అట్లాంటి మనిషికి ఇలాంటి ఎదవ అన్నలా ఎలా పుట్టాడు? మామగారి ముందు దోషిలా తలదించుకుని నిలబడ్డ మాధవిని చూస్తుంటే నాకు సూపర్గా అనిపించింది బేబీ. మరి దొరికిన ఛాన్స్ ని కరెక్ట్ గా ఉపయోగించుకున్నాం కాబట్టి మామయ్య దగ్గర నేను మార్కులు కొట్టేశాను. పోరు మాధవి మన ప్లాన్ ని గెస్ చేయలేక అడ్డంగా బుక్ అయిపోయింది. బేబీ, ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బ కొట్టాలి అంటారు. ఇప్పుడు మీ మామయ్య కోడలితో మాట్లాడమే కాదు కదా, తన మొహాన్ని చూడటానికి కూడా అసహించుకుంటున్నాడు. కరెక్ట్. మన డ్రామాని ఇలాగే కంటిన్యూ చేస్తే మామయ్యని ఈజీగా మన గ్రిప్ లోకి తెచ్చుకోవచ్చు. అంతేకాదు బేబీ, మాధవి ఆ శివ మోజులో పడిందని మనం స్లో పాయిజన్ లాగా దొరికిన ఆధారాలన్నీ చూపించి దాన్ని ఆ శివని ఇంట్లో నుంచి తరివేయాలి. ప్రసాదు, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? మీ ఇద్దరి సంగతి తేల్చేద్దామని. బేబీ, వీడు మన మాటలు విన్నట్టే ఉన్నాడు. ఇప్పుడు ఈ తాగుబోతోడు మనకి రివర్స్ అయితే మొదటికే మోసం వస్తుంది. ఏయ్, ఏంటా గుసగుసలో? ఎవరిని ఇంట్లో నుంచి తరిమేయాలనుకుంటున్నారు? ఆ శివనా? అవును ప్రసాదు, ఆ శివానే ఈ ఇంట్లో అన్ని సమస్యలకి కారణం. ఇవాళ శివ ఇంట్లో లేనందుకే మా మామయ్య పాపం అక్క మీద అనవసరంగా కోప్పడ్డారు. ఐ నో నాకు తెలుసు. అందుకే నేనొచ్చాను. ఒక 500 కొట్టండి, ఫుల్గా వేసొచ్చి వాడి సంగతి తేల్చేస్తాను. ఏంటి డబ్బేమైనా చెట్ల కాస్తుందనుకున్నావా? కరెక్ట్. ఫామ్ హౌస్ లో చెట్లకే కాస్తున్నాయి డబ్బులు. ఆ డబ్బులే రోజు మీరు కాయల రూపంలో పళ్ళ రూపంలో మార్కెట్కి పంపించి చిలకొట్టుడు కొడుతున్నారు కదా. నీకు ఇవన్నీ ఎలా తెలుసు? దొంగల సీక్రెట్లన్నీ ఇంకో దొంగకే కదండి తెలిసేది. అయితే ఇప్పుడేంటి, ఆ? ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తావా? హలో, మీ కళ్ళకి నేనంత ఎదోలా కనిపిస్తున్నానా? మూటలు మీరు చదురుకోండి, నాకు మాత్రం రోజుకొక ఫుల్ బాటిల్కి డబ్బులు ఇస్తే చాలు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? మీ ఇద్దరికి దబిడి దిబిడి. డాడ్, చేసేదేముంది, తగలే. నా దగ్గర చిల్లర లేదు బేబీ. ఇందా చావు. చిచి, పాపి చిరాయివు అన్నారు. మీ పాపంలో షేరింగ్ చేసుకున్నాను కాబట్టి నేనంత తొందరగా చావను. అఘోరించావులే గాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఓకే. ఎక్కడ? ఏంటెక్కడా? మీరు దోచేసి దాచేసిన ఖజానా కిదర్ హై. ఏయ్, తిక్క తిక్కగా ఉందా? ఖజానా లేదు, గానా బజానా లేదు. పో ఇక్కడి నుంచి. అలాగే పోతానులే గాని ఒక చిన్న మాట.
అబ్బా మళ్ళీ ఏంటి ప్రసాదు? అదే మీరిద్దరూ మా చెల్లినేదో అన్నారంట. తప్పు, చాలా తప్పు. ఇంకెప్పుడు అలా అనొద్దు. తను చాలా మంచిది. మా చెల్లి నేడిపిస్తే నేను అస్సలు ఊరుకోను. ఫుల్లుగా కొట్టేసి గుర్రం ఎక్కొచ్చానంటే జంబలకడి పంబే. చిచ్చి, తాగుబోతు సచ్చినోడు. తప్పదు బేబీ. కొన్ని పనులు సాధించాలి అనుకుంటే ఇలాంటి తాగుబోతుల్ని దువ్వితేనే లాభం ఉంటుంది. ఆగండి అత్తయ్య. పరిగడుపున మందులు వేసుకుంటే కడుపులో తిప్పుతుంది. ముందు జ్యూస్ తాగండి. జ్యూసులిస్తే ఐస్ అయిపోవటానికి ఇక్కడ పిచ్చోళ్ళెవరూ లేరు. ఏమండి? నువ్వు మాట్లాడు. వద్దంటే తగుదునమ్మా అని దూరిపోవడానికి కొంచెమైనా ఉండాలి మరి.